ఎసెన్సియా ఫ్యాక్టరీ ప్రమాద ఘటన ప్రాంతాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ సందర్శించారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం బాధితులకు సరైన సమాధానం చెప్పకపోవడం సరికాదన్నారు. పరిశ్రమల ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని, త్వరలోనే ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత చాలా కాలంగా సేఫ్టీ ఆడిట్ జరగట్లేదు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటారు, వాళ్ళ ఇన్స్పెక్షన్స్ ప్రాపర్గా జరగట్లేదు. నాకు తెలిసిన విధానాల ప్రకారంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రావాలి. బాయిలర్స్ కానీ ఇటువంటి ఏమైనా ఇవన్నీ ఎప్పటికప్పుడే పరిశీలించి తిరగడానికి ఇది వాళ్ళు ఆమోదయోగ్యం అని తెలియపరచాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నటువంటిది ఏం కనిపించట్లేదు. దీని మీదే గత అసెంబ్లీ సమావేశంలో ఈ సమస్య వచ్చినప్పుడు దీని మీద మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టుకొని విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలతోనూ ఈ ససితాలక యాజమాన్యాలతోనూ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ స్టీల్ ప్లాంట్ కానీ హెచ్పిసిఎల్ కానీ ఇటువంటి వాటితోనూ పాలిమర్స్ లాంటి సంస్థలతోనూ ఇందులో నైపుణ్యం ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే నైపుణ్యం ఉన్న ఇతర సంస్థలని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కూడా కూర్చొని ఏ రకమైనటువంటి నిబంధనలు పెట్టుకోవాలి, ఏ రకంగా భవిష్యత్తులో ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి, ఒక కార్యాచరణ రూపొందించి విధి విధానాలు రూపొందించాలి. లేదంటే నిత్యం ఇవి జరుగుతూ ఉన్నాయి. మీకు చనిపోవడం ఒకటి, కాలుష్యం వల్ల కూడా మనకు తెలియకుండా చాలా ప్రాణాలు పోతున్నాయి. లంగ్స్ ఎఫెక్ట్ కోల్పోతున్నారు. అయితే ఈ ప్రమాదాలకి మరణాలకి కారకులు బాధ్యులు అంటే యాజమాన్యం అంటారా, అధికారులు అంటారా? బాధ్యత ఎవరు తీసుకోవాలంటే అంటే ఇందులో ఇద్దరు బాధ్యత ఉందని చెప్తాను నేను. ఒక్క యజమాన్యం మీద నేను తోలిపెట్టలేను. ఎందుకంటే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో అసలు అధికార వ్యవస్థ ఎక్కడ పనిచేసింది? ఏ వ్యవస్థ కూడా అట్టగా ఉంది. ఏ వ్యవస్థ పనిచేయలేదు. ఏదో ఒక వ్యక్తికో ఎవరికో పనిచేస్తున్నారు తప్పితే ప్రజలకు పనిచేస్తున్న వ్యవస్థ ఏం లేదు, కనిపించలేదు. మళ్ళీ అన్ని ప్రక్షాళన కార్యక్రమంలో జరుగుతున్నాయి. దీని మీద విశాఖపట్నంలోనే త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు సమావేశం పెడతా అన్నారు. పెట్టి విధి విధానాలన్నీ రూపొందించి సోషల్ ఆడిట్ చేసి, సోషల్ ఆడిట్ ఒక అధికార యంత్రాంగమే కాదు, మీకు థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేయించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. థర్డ్ పార్టీ ఆలోచన ఎప్పుడైతే ఉన్నదో థర్డ్ పార్టీ నుంచి ఆడిట్ చేస్తే అప్పుడు ఆ నైపుణ్యం ఇంకా కూడా ఉంటుంది. కాబట్టి ఆ నైపుణ్యం మన మెకానిజంలో లేరు. ఇప్పుడు వచ్చిన అధునాతన పరిశ్రమలకి మనకు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ బోర్డ్స్ కానీ అంత నైపుణ్యంతో ఉన్నటువంటివి కాదు. అందువల్ల థర్డ్ పార్టీ ఆడిట్ కంపల్సరీగా జరిగి తీరాలి. జరగడమే కాదు, మనకున్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉందో కాలుష్యంకి సంబంధించిన ఆఫీసులు కానీ ఈ సోషల్ ఆడిట్ కానీ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ పరిశ్రమలు మన రాష్ట్రంలో విశాఖ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి మన జిల్లాలోనే ఇక్కడే ఆ హెడ్ క్వార్టర్స్ కూడా పెట్టాలని మేము కూడా అడుగుతున్నాం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా సుముఖంగా స్పందించారు. ఉంటే మీ కమిషన్ రేటు డైరెక్ట్ రేట్ ఇక్కడ ఉంటే వారు నిత్యం ఇవన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది.